strike on the terror camps were undertaken through precision capability, as shown to you. A niche technology weapons with careful selection of warheads was ensured so that there will be no collateral damage. The point of impact in each of the target was a specific building or a group of buildings. All the targets were neutralized with clinical efficiency, and the results reiterate the professionalism of the Indian Armed Forces in the planning and execution of their operations. No military establishments were targeted. India has demonstrated considerable restraint in its response. However, it must be said that the Indian Armed Forces are fully prepared to respond to Pakistani misadventures. 22 अप्रैल को जम्मू कश्मीर के पहलगाम में आतंकियों ने मासूम देशवासियों को जिस बेरहमी से मारा है, पूरा देश व्यथित है, कोटि कोटि देशवासी दुखी हैं। सभी पीड़ित परिवारों के इस दुख में पूरा देश उनके साथ खड़ा है। जिन परिवारजनों का अभी इलाज चल रहा है, वे जल्द स्वस्थ हो, इसके लिए भी सरकार हर प्रयास कर रही है। साथियों, इस आतंकी हमले में किसी ने अपना बेटा खोया, किसी ने अपना भाई खोया, किसी ने अपना जीवन साथी खोया है। उनमें से कोई बांग्ला बोलता था, कोई कन्नड़ा बोलता था, कोई मराठी था, कोई ओडिया था, कोई गुजराती था, कोई यहां बिहार का लाल था। आज उन सभी की मृत्यु पर करगिल से कन्याकुमारी तक हमारा दुख एक जैसा है, हमारा आक्रोश एक जैसा है। ये हमला सिर्फ निहत्थे पर्यटकों पर नहीं हुआ है, देश के दुश्मनों ने भारत की आत्मा पर हमला करने का दुस्साहस किया। मैं बहुत स्पष्ट शब्दों में कहना चाहता हूं, जिन्होंने ये हमला किया है, उन आतंकियों को और इस हमले की साजिश रचने वालों को उनकी कल्पना से भी बड़ी सजा मिलेगी। सजा मिलकर के रहेगी। अब आतंकियों की बची खुची जमीन को भी मिट्टी में मिलाने का समय आ गया है। తొందరగా వీటి మీద చర్యలు తీసుకుంటారని చెప్పేసి కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు మార్నింగ్ నుంచి పహల్గామ్లో జరిగిన సంఘటనకు టెర్రరిస్టుల మీద ఈరోజు భారత ప్రభుత్వం చేస్తున్న దానికి ఖచ్చితంగా ప్రతి పౌరుడు అండగా ఉంటాడు. దాన్ని చిన్న చిన్న దానికి పెట్టుకొని ఇది చేయకుండా డెఫినెట్గా ఆపరేషన్ సింధూర్, ఐ విష్ ఆపరేషన్ సింధూర్ ఆల్ ద బెస్ట్. అండ్ ఇలాంటి టెర్రరిస్టులు ఇంకా ఏ కాలంలో ప్రాంతీయవాదం, ఉగ్రవాదాన్ని కూడా ఇంకా ఇది చేసుకుంటూ వాళ్ళ దేశానికి నష్టం. ఎందుకంటే వాళ్ళ పరిస్థితి కూడా అంత లేదు. రావులపిండిలో రొట్టెల కోసం కొట్లాడుతూ అంటారు, గోధుమ పిండి కోసం కొట్లాడుతూ అంటారు. మీకు ఏలయ్యా ఊరికనే ఉగ్రవాదం అని చెప్పి. సో చేస్తున్నటువంటి ఆపరేషన్ సింధూర్కి ఆల్ ది బెస్ట్ చెప్తూ, అదేవిధంగా ఆర్డీటీని తొందరగా పునరుద్ధరించాలని చెప్పేసి కోరుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏప్రిల్ 22వ తారీఖున పహల్గామ్లో టూరిస్టులుగా వెళ్ళిన చాలామందిని మతం పేరు మీద అడిగి చాలా ఘాతుకంగా చంపేశారు. దేశం మొత్తం పుట్టెడు శోకంలో మునిగిపోయింది. నువ్వు హిందువా కాదా అని చెప్పి అడిగి మరీ చంపేసిన విధానం చాలా చాలా దారుణంగా ఉంది. ముఖ్యంగా ఆంధ్రాకి సంబంధించి దాదాపు ఇద్దరు కుటుంబాలతో సహా వెళ్ళిన ఇద్దరిని చనిపోయిన 27 మందిలో కూడా ఇద్దరు ఆంధ్ర ప్రాంతానికి చెందిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని అడిగింది మీరు హిందువులా కాదా అని చెప్పి వారి కుటుంబాల ముందే, వాళ్ళ పిల్లల ముందే, వాళ్ళ
సహధర్మచారుల ముందే మ్యాగజైన్ ఎంటీ చేశారు, తల లేకుండా చేశారు. హిందువా ముస్లిమా అనే అర్థం తేల్చుకోవడానికి కల్మా చదవమని. ఇంత ఘాతుకంగా చంపిన తర్వాత దేశం మొత్తం కూడా ఒక డెసిసివ్ యాక్షన్, ఒక బోల్డ్ యాక్షన్ కోసం ఎదురు చూస్తుంది. అది నిన్న రాత్రి జరగటం. ఇలాంటి సమయంలో దాదాపు 9 ప్రాంతాల్లో 15 కిలోమీటర్ల నుంచి దాదాపు 200 కిలోమీటర్ల లోపల వరకు వెళ్ళి భారతదేశ సైన్యం అక్కడున్న మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్స్కి దాడి చేయకుండా, అక్కడున్న సివిలియన్ క్యాజువాలిటీస్ లేకుండా కేవలం ఎవరైతే ఉగ్రవాద సంస్థలు ఉన్నాయో, ముఖ్యంగా ఈ 3 సంస్థల మీద ప్రత్యేకించి దాడులు జరపడం, వాటిని ధ్వంసం చేయడం నిజంగా ఇది భారతదేశంలో ప్రతి ఒక్కరూ హర్షించదగ్గ విషయం. ఎందుకంటే 90s నుంచి కూడా కశ్మీర్ అనేది మనకి ఎప్పటి నుంచో కశ్మీర్ ఇస్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ అవర్ నేషన్, అస్ అన్డినైబుల్ ఫ్యాక్ట్ అది. కానీ ప్రత్యేకించి ఈ ఉగ్రవాద మూకలు, పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద మూకలు, ఇది 90లో కూడా ఇలాగే కశ్మీరీ హిందూస్ని కశ్మీరీ పండిట్స్ని చంపేశారు. ఇట్లాగే చంపేసి కొంతమంది గతంలో కూడా చంపేస్తే అలాగే వాళ్ళని అంత్యక్రియలు చేయడానికి వాళ్ళని శ్మశానానికి తీసుకెళ్తే అక్కడ కూడా మిగతా కొంతమంది హిందువులను చంపేశారు. సో హిందువుల మీద దాడి అనేది ఇది అనాదిగా జరుగుతూనే ఉంది. కానీ ఐ థింక్ ఇట్ ఇస్ అ రైట్ టైం టు టేక్ ఎ డెసిసివ్ అండ్ బోల్డ్ యాక్షన్. ఇట్స్ ఎ కమెండబుల్ జాబ్ డన్ బై అవర్ ఆర్మీ personnel and defense personnel, and we have to appreciate them. We'll stand by them under the leadership of Honorable Prime Minister Modi ji. We will stand by you, sir, and whatever you have taken, whatever decision, bold action, bold decision you take, we're going to stand by you. We are with you. Idi at the same time prachekinchi, this is a time of war, not a full blown war, but it is a protracted war which will continue for a long time. And Pakistan should be taught a tough lesson, because they are the ones who are harboring these terrorists. No matter where a bomb blast happens, including in Hyderabad, including in Lumbini Park few decade plus back, in Gokul Chat, this has become a menace. I think under the new leadership of Modi ji, the tough leadership of Modi ji, central government will take a decisive action on any kind of terrorism and any kind of terrorism act. At the same time, I appeal to all the people of our nation. As a civilian person, when military is waging a war, what we have to do? And military యుద్ధం చేస్తున్నప్పుడు మనం ఏం చేయగలం అని అనుకున్నప్పుడు ప్రతి సివిలియన్ కూడా, including all the civilians of our nation, we have a role to play. Make sure any kind of anti-national rhetoric happens on social media. Make sure you give a counter-attack. Make sure they'll be brought to justice. Make sure you'll be conveyed to the relevant cybercrime departments. And also, please make sure we'll file cases on them. And also I have conveyed to our DGP also today morning, anybody from the state of Andhra Pradesh, anyone who goes anti-national and who goes against this war will be booked under very severe cases, and they have to be reminded they belong. Any kind of attack on a nation from outside or within nation will be taken quite serious. They have to take this into consideration. And they have, especially celebrities, especially who think they're social media influencers, don't comment about army. You don't know the ABC of how to safeguard the borders of this nation. You never know. So, as the dogs are barking right now, simply don't bark on social media. Anything about entire nation. Please don't bark on social media without having any understanding about national security. So this is what I appeal to all the social media influencers. Stern action will be taken in against you. Please, this is what our request to you all. And also at this time of in these tough times, we stand by Honorable Prime Minister Modi and the BJP-led NDA government, and we'll stand by you and we will be with you, no matter how long it takes, till the last terrorist is wiped out from this country. మాట్లాడుతూ ఒక స్టేట్మెంట్ చేశారు, పాకిస్తాన్ కు అనుకూలంగా మాట్లాడే నాయకులు ఎవరున్న దేశంలో వాళ్ళు వైఖరి మార్చుకోవాలి, వెళ్ళిపోవాలని స్టేట్మెంట్ చేశారు. దానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు మీ పైన దాడి చేస్తా ఉన్నారు, ఎంపీలు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. నేను మొత్తం అంటే let me give my statement very clear. When I give a statement, I'm cautious. నేను మొన్న మీరు చెప్పినప్పుడు ఒకటి నేను చాలా ఆలోచించి చెప్పాను. అదేంటంటే నేను కొద్దిమంది కాంగ్రెస్ నాయకులనే చెప్పాను.
అందరూ కాంగ్రెస్ నాయకులు అని చెప్పాలి. బికాజ్ ఐ చూస్ మై వర్డ్స్ కేర్ఫుల్లీ, బికాజ్ ఐ నో దట్ ఐఎమ్ అకౌంటబుల్ ఫర్ మై వర్డ్స్. అందుకని నేను ప్రత్యేకించి కొద్దిమంది కాంగ్రెస్ నాయకుల మాటలు విన్నాను, నేను మీడియాలో చూశాను, అది రిపీటెడ్గా జరుగుతుంది. అలాగే చాలామంది ఇట్లాంటి టైమ్స్లో ప్రభుత్వానికి మనం అండగా నిలబడాలి, కానీ ఇదేమైనా ప్రత్యేకించి అది ఒక భారతీయ జనతా పార్టీయో లేదంటే ఒక ఎన్డీఏ కూటమి చేస్తున్న యుద్ధం కాదు, అంటే దేశం చేస్తున్న యుద్ధం ఇది. ఇలాంటి సమయంలో కూర్చొని మీరు పాకిస్తాన్కి ప్రోత్సాహకరంగా మాట్లాడి లేదంటే ఇక్కడ కూర్చోబెట్టి నదీ జలాలను ఆపండి ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడొద్దనే ఉద్దేశంతో చెప్పాను తప్ప, అది కరెక్ట్ చేసుకుంటే మంచిదే కదా. అదర్వైజ్ ఇఫ్ దే డోంట్ కరెక్ట్ దెమ్సెల్వ్స్ దే విల్ బి బీయింగ్ ఇన్ తెలంగాణ. రైట్ నౌ ఐ మీన్ తెలంగాణ రైట్ నౌ, దిస్ మై హౌస్ ఇన్ తెలంగాణ ఆల్సో. Migration, the entire Telangana statehood happened because people from other regions come here, settle here, we are losing the jobs. This is between same nation, ఒకటే రాష్ట్రం. At the same time, we are two different states. And majority of them are Hindus, majority of them are whichever caste is in Telangana, the same caste is there back in Andhra. Whichever religion is there back in here in on Telangana, back there it is in Andhra. The problem is if too much of non-locals get the job, there is going to, that's how Telangana got separated. నిధులు నియామకాలు. ఇలాంటి సమయంలో in this kind of situation what we had to do, imagine some other nation, ఎక్కడో మన మియాన్మార్ గొడవల వల్ల రోహింగ్యాస్ అందరు ఇక్కడికి వచ్చేస్తే, what about the locals here? Forget about humanitarian issues. What about the local? Eventually it will become a ruckus. It will become an issue here in future. ఇలాంటి సమయంలో శాంతి ఉండాలి, గాంధీ మార్గంలో పోవాలనేటువంటి స్టేట్మెంట్ గాంధీ మార్గం చెప్పేసి సహనం అని చెప్పి దేశాన్ని ఇక్కడ దాకా పట్టుకొచ్చారు. చావు కొట్టండి మేము భరిస్తాం, మీరు హిందువులా కాదని అడిగి చంపండి మేము భరిస్తాం. I think we have to put an end for this too much of like an understanding. I think it's enough. మురుడ్కేకి సంబంధించి మన బాంబేలో జరిగినటువంటి తాజ్ హోటల్ మీద జరిగినటువంటి దాడిలో కసబ్ని మనం అక్కడ పట్టుకోవడం జరిగింది. అతను ఇచ్చినటువంటి వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈ మురుడ్కేలోనే కసబ్కి కూడా ట్రైనింగ్ ఇచ్చారు అనేటువంటి విషయం స్వయంగా కసబ్ చెప్పినటువంటి మాట. అంటే సయ్యద్ హఫీజు అక్కడ ఒక మస్జిద్ నడుపుతూ అక్కడ ఏ క్షణమైనా సరే మనం ఎప్పుడు వెళ్ళినా సరే కనీసం ఒక 100-200 మంది ఉగ్రవాదులకి అక్కడ ట్రైనింగ్ ఇస్తూ మనకు కనపడుతుంది అని చూసినటువంటి వారు చెప్పినటువంటి మాట. అదేవిధంగా బహవల్పూర్ అనేటువంటి ఉగ్రస్థావరం ఏదైతే ఉందో ఏ క్షణం మనం వెళ్ళినా కూడా కనీసం 200-300 మంది ఉగ్రవాదులకి ట్రైనింగ్ ఇస్తూ అక్కడ మనకు కనపడుతుందని చెప్పి చూసినటువంటి వారు చెప్పినటువంటి మాట. కనుక ఈ 9 ఉగ్రస్థావరాలు కూడా భారతదేశాన్ని టార్గెట్ చేసుకుని భారతదేశం మీద దాడి చెయ్యాలి అనేటువంటి ఆలోచనతోటి అక్కడ ఉగ్రవాదులకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇందాక మన డిఫెన్స్ కూడా వారు న్యూస్లో కూడా వారి వైపు నుండి వివరణ కూడా వారు ఇవ్వడం జరిగింది. ఈ ఉగ్రవాదులకి సంబంధించి అనేక మంది పెద్ద పెద్ద నాయకులు ఎవరైతే ఉన్నారో వారు కూడా హతమార్చబడ్డారు అని చెప్పారు. ఒక అంచనా ప్రకారం ఒక 100 మంది ఉగ్రవాదులు అక్కడ హతమార్చబడ్డారు అని చెప్పి అనుకున్న ఈ సంఖ్య ఏదైతే ఉందో పెరిగే అవకాశం ఉంది అని చెప్పి తెలియజేస్తున్నారు. ఈ తెలియజేస్తున్నటువంటి సందర్భంలోనే జయశంకర్ గారు ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ గారు చెప్పినటువంటి మాట కూడా ఆపరేషన్ సింధూర్ అనేటువంటి పేరు ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ మిషన్కి ఇచ్చారు అని చెప్పి వారు స్వయంగా చెప్పారు. ఎందుకంటే 26 మంది అక్కడికి వెళ్ళినటువంటి టూరిస్ట్ని చంపినటువంటి సందర్భంలో ఎవరైతే మహిళల నుదుటున ఉన్నటువంటి బొట్టు చెరిపివేశారో ఈ ఉగ్రవాదులు, దానికి నిదర్శనంగా మిషన్ సింధూర్ అని పేరు పెట్టారని, అదేవిధంగా కశ్మీర్ ఏదైతే ఉందో భారతదేశానికి నుదుటి మీద ఉన్నటువంటి బొట్టు లాంటిది అనేటువంటి ఒక భావనతోటి దీనికి మిషన్ సింధూర్ అని చెప్పి పేరు పెట్టారు. ఇవాళ కూడా 7వ తారీఖు ఇవాళ మాక్ డిఫెన్స్ డ్రిల్ కూడా దేశవ్యాప్తంగా జరుగుతుంది. మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి విశాఖపట్నంలో ఈ మాక్ డ్రిల్ జరుగుతుంది. అంటే సంక్షోభ సమయంలో మన దేశ రక్షణ అదేవిధంగా సార్వభౌమత్వం కూడా సంక్షోభంలో ఉన్నటువంటి సందర్భంలో దేశ పౌరులు ఏ విధంగా స్పందించాలి, ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలి, ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారిని ఏ విధంగా రక్షించాలి అనేటువంటి అనేక విషయాల మీద తర్ఫీదు ఇవ్వడానికి ఈ మాక్ డ్రిల్ దేశవ్యాప్తంగా కూడా నిర్వహించబడుతుంది.